వింటర్ సీజన్ లో నోని ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్, దీంతో పాటు రెస్పికేర్. ఓకే, ఎవరైతే ఆస్తమా సైనస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారో అండ్ మోర్ ఓవర్ రెస్పిరేటరీ ఇష్యూస్ తో బాధపడుతున్నారో వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు బాడీలో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడంలో, రైట్, ఇమ్యూనిటీ లెవెల్స్ ని బూస్ట్ చేయడంలో అండ్ మోర్ ఓవర్ సి విటమిన్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్ ఈ సీజన్ లో ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్ ద్వారా మన బాడీకి కంపల్సరీ అందాలి. ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 అనేవి ఎస్పెషల్లీ ఈ సీజన్ లో మన బాడీకి కంపల్సరీ కావాలి. సో ఈ 3 అమినో యాసిడ్స్ సి బక్త్రోన్ లో 100% దొరుకుతాయి. దీంతో పాటు ఒమేగా 7 లివర్ ఫంక్షనింగ్ కి, రైట్, ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి. ఇది ఒమేగా 7 అనేది. సో ఇది సి బక్త్రోన్లో ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు పంచతులసి. ఓకే, సో టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చటి నీళ్ళలో ఒక డ్రాప్ వేసుకొని కానీ ఇది తాగితే, ఎర్లీ మార్నింగ్ తాగితే మొత్తం బాడీలో ఉండే చెత్త చెదారం అంతా కూడా బయటకు వెళ్ళిపోయి సో మీకు ఎంత ఫ్రెష్గా ఉంచుద్ది అని అంటే బాడీని క్లీన్ చేసి పెట్టేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో పంచతులసి ప్రొడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఈ 4 సప్లిమెంట్స్ ఎవరైతే వాడతారో కంపల్సరీ రెస్పిరేటరీ ఇష్యూస్ నుంచి బయటపడిపోతారు. సో రాకుండా ముందు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ వీటితో పాటు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఓకే, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడడానికి మన దాంట్లో ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, అంటే రేట్ వైజ్ పెట్టాను నేను ఫ్లాక్స్ ఆయిల్. దీనికంటే ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకుంటే మీరు క్రిల్ ఆయిల్కి వెళ్ళిపోవచ్చు. రైట్, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, ఎలార్జినైన్. సో ఎలార్జినైన్ యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, 30 years కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మస్ట్ అండ్ షుడ్ ఎలార్జినైన్ వాడండి. మీరు బయట వాళ్ళకి చెప్పడం కాదు, ముందు మీరు కంపల్సరీ వాడాలి. సో ఎలార్జినైన్ అనేది బ్లడ్ని చిక్కబడనీయకుండా ప్రొటెక్ట్ చేసే ఒక బెస్ట్ సప్లిమెంట్. ఓకే, ఎందుకనంటే ఈ ఎలార్జినైన్ మనం తీసుకోవడం ద్వారా బాడీలో స్లోగా నైట్రిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అంటే తయారవుతూ ఉంటుంది. ఇది బ్లడ్ని చిక్కబడనీయకుండా ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అవ్వకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. దట్టు బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవ్వడానికి ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, అబౌవ్ 30 years లేకపోయినా, ఇష్యూస్ లేకపోయినా సరే మీరు కంపల్సరీ 6 monthsకి ఒకసారి ఎలార్జినైన్ వాడుకోవడం చాలా మంచిది. ఓకే, సో కంపల్సరీ దీన్ని వాడాల్సిందే. సో ఎలార్జినైన్ యూజ్ చేయడం వల్ల బ్లడ్ పల్సన్ అవ్వడమే కాదు, బ్లడ్ ఫ్రీ ఫ్లో అవుతుంటుంది. ఎందుకంటే ప్రెషర్ పెడతా ఉంటుంది నర్వ్స్ మధ్యలో. సో మీకు బ్లడ్ క్లాట్స్ అనేది క్లియర్ చేస్తుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ కానీ, అంటే మాక్సిమం చెప్పాలి అంటే మీకు పెరాలసిస్ స్ట్రోక్ రానియకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది నిజంగా ఎలార్జినైన్ అనేది. దట్టు ఇంకోటి మనకి హార్ట్ స్ట్రోక్ రానియకుండా కంట్రోల్ చేస్తుంది. నేను ఇందాక మీకు ఏదైతే డిస్కస్ చేశానో విటమిన్ K డెఫిషియన్సీ నుంచి బయటపడాలి. అంటే K డెఫిషియన్సీ వల్ల మనకి కాల్షియం డిపాజిట్స్ పెరుగుతాయి కదా. సో ఆ కాల్షియం డిపాజిట్స్ ని క్లియర్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎలార్జినైన్ వాడితే ఆ కాల్షియం డిపాజిట్స్ కూడా క్లియర్ అవుతాయి. రైట్, అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ వింటర్ సీజన్ లో ఇంకొక మేజర్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం, వెరికోసా వైన్స్. ఈ వెరికోసా వైన్స్ తో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ సీజన్ లో కూలింగ్ ఎక్కువైనప్పుడు కంపల్సరీ కాళ్ళు తిమ్మిర్లు పట్టేస్తూ ఉంటాయి, కాళ్ళు విపరీతంగా లాగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాబ్లం నుంచి కూడా ఇది బయటపడేస్తుంది. ఎందుకనంటే బ్లడ్ ని ఇది క్లియర్ చేస్తుంటది కాబట్టి కంపల్సరీ ఇది వాడాల్సిందే. సో దీంతో పాటు ఫ్లాక్స్ ఆయిల్, ఇది ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ని డెవలప్ చేయడంలో. ఎందుకంటే ఈ వైరస్ బ్యాక్టీరియా నుంచి బాడీ ప్రొటెక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీ మనకి యాంటీ ఆక్సిడెంట్ ఇంక్రీజ్ అవ్వాలి బాడీలో. సో మనకి అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్లాక్స్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇందులో అండ్ మోర్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, రైట్. సో ఇది ఓవరాల్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడంలో ఈ 3 ప్రొడక్ట్స్ 4 హెల్త్ ఇష్యూస్ పనిచేస్తాయి. అదేంటంటే జాయింట్ పెయిన్, ఐ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్, ఇయర్ ఇన్ఫెక్షన్స్, 4 కంట్రోల్ చేస్తాయి
ప్రొడక్ట్స్. దీంతో పాటు మీరు యాడ్ చేసుకోదలుచుకుంటే గ్యానోడర్మా కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్యానోడర్మా కానీ నోని కానీ ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. సో ఇదొక మేజర్ సప్లిమెంట్స్ మనకి ఫిజికల్ ఎలిమెంట్స్ నుంచి బయటపడడానికి అండ్ మెంటల్ అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి అండ్ మోర్ ఓవర్ ఈ సీజన్ లో మనకి రిలేటెడ్ ఇష్యూస్ బాగా డెవలప్ అవుతుంటాయి. ఇమ్యూనిటీ లెవెల్స్ వీక్ అవుతూ ఉంటాయి కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ గురించి కూడా మనం మాట్లాడాం. సో ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడడానికి మనకి ఈ 3 ప్రొడక్ట్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారని మీరు యాడ్ చేసుకోదలుచుకుంటే వీటితో పాటు కూడా తీసుకోవచ్చు. స్పిరులినా అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడంలో మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ సీజన్ లో ఎస్పెషల్లీ ఏంటంటే మనకి డైజెషన్ చాలా స్లోగా ఉంటుంది, అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి సో మోషన్ అవ్వడం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి స్పిరులినా అండ్ నోని చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం నోని తీసుకుంటాము, ఆఫ్టర్ ఫుడ్ స్పిరులినా తీసుకోవడం వల్ల స్పిరులినాలో ఉండే క్లోరోఫిల్ సో మీకు డైజెస్టివ్ సిస్టమ్ ని డెవలప్ చేస్తూ ఇక్కడ అరుగుదల మీకు చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్పిరులినా వాడడం వల్ల మీకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అయ్యి నైట్ టైం ఎక్కువగా నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బంది పడే వాళ్ళకి నిద్ర కూడా మంచిగా పట్టేలాగా చేస్తుంది ప్రోడక్ట్, రైట్. దాంతో పాటు మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని కూడా బాడీకి అందుతాయి కాబట్టి సో ఎనర్జీ లెవెల్స్ బాగా డెవలప్ అవడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. దట్టు సిఎండి. సో సిఎండి వాటర్ తీసుకోవడం వల్ల సో బాడీ ఆల్కలైన్ స్టేజ్ లో కన్వర్ట్ అవడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. బాడీ యొక్క పిహెచ్ లెవెల్ ని ఇది బాగా డెవలప్ చేస్తుంది. అండ్ మోర్ ఎవర్ బ్లడ్ మాలిక్యూల్స్ ని ఇది తీసేస్తుంది అండి. ఎట్లా అంటే చిక్కబడుతున్నప్పుడు బ్లడ్ సెల్స్ అనేవి అతుక్కుంటా ఉంటాయి అనమాట. దీని వల్ల కూడా బ్లడ్ అనేది ఫ్రీగా ఫ్లో అవ్వదు. సో మనకి ఈ వెరికోసా వెయిన్స్ ప్రాబ్లమ్స్ కానీ లేదా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రావడానికి రీజన్ ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా లేకపోవడం. సో సిఎండి వాటర్ తాగడం వల్ల మీకు ఈ అతుక్కుంటున్న బ్లడ్ సెల్స్ అన్ని కూడా డివైడ్ అవుతాయి, రైట్. దీనికి ఆల్రెడీ మనకి సైంటిఫికల్ ప్రూవెన్ ఉంది. సో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఒకటి ఉంది, నేను మీకు షేర్ చేస్తాను. షుగర్ పేషెంట్స్ కి జరిగే మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి బ్లడ్ అనేది చిక్కబడటం వల్ల సో బ్లడ్ లో ఉండే వైరస్ బ్యాక్టీరియాస్ అండ్ బ్లడ్ చిక్కబడడం వల్ల వాళ్ళకి రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతుంటాయి. సో షుగర్ పేషెంట్ కి సిఎండి వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ఒక 1 వీక్ తర్వాత శాంపిల్స్ తీసుకున్నారు అనమాట. ఫస్ట్ డే శాంపిల్ స్టార్ట్ చేసిన తర్వాత 1 వీక్ శాంపిల్ తీసుకుంటే సో ఆటోమేటిక్ గా బ్లడ్ లో చేంజ్ కనబడిపోయింది. ఎట్లా అంటే అతుక్కుంటున్న బ్లడ్ సెల్స్ అన్ని కూడా డివైడ్ అవ్వడం స్టార్ట్ అయినాయి అనమాట, రైట్. సో ఫ్రీ ఫ్లోటింగ్ అనేది స్టార్ట్ అయింది. దట్టు ఇంకోటి ఏంటంటే ఈ సిఎండి వాటర్ తాగే వాళ్ళు షుగర్ పేషెంట్స్ కానీ మనం కానీ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, యూరిన్ బ్యాడ్ స్మెల్ తో బయటకు వెళ్ళిపోతూ ఉంటది. ఓకే, సో ఇదేంటి దీనికి అర్థం ఏంటంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ ని ఇది కంప్లీట్ గా క్లీన్ చేసి యూరిన్ ట్రాక్ లో కలిపేస్తా అనమాట. సో అట్లాగే మోషన్ కూడా ఫ్రీ అయిపోతూ ఉంటది. అందుకనే సిఎండి వాటర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళ యొక్క గట్ హెల్త్ చాలా బాగుంటుంది అండ్ మోరోవర్ ప్రీ డైజెషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతాయి. సో అండ్ మోరోవర్ డి విటమిన్ డెఫిషియన్సీ. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు డి విటమిన్ డెఫిషియన్సీతో ఎవరైతే బాధపడుతున్నారో సో డాక్టర్స్ మీకు ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు మన దాంట్లో సబ్లింగ్వల్ స్ప్రే ఉందండి. జస్ట్ నాలుక కింద ఒక మనం స్ప్రే చేసుకుంటే బాగా షేక్ చేసుకుని ఒక స్ప్రే చేసుకుంటే సో మీ బాడీకి కావాల్సిన ఆడే డి విటమిన్ దొరికేస్తుంది. సో డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో బోన్ డెన్సిటీ వీక్ అవడము, రైట్. సో ఇమ్యూనిటీ లెవెల్స్ వీక్ అవ్వడము, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు రికవరీ అవ్వాలి అని అంటే మ్యాక్సిమము మన సప్లిమెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తాయండి. సో ఈ సప్లిమెంట్స్ ఫస్ట్ మీరు వాడుకుంటూ ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా మీకు ఈ ప్రోడక్ట్ ని మీరు ప్రమోట్ చేయాలని కోరుకుంటూ, రైట్. సో ఇవాళ మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఒకసారి